హాయ్ హలో అండ్ వెల్కమ్ టు T13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ గ్రాండ్ ఫినాలే. ఇక్కడున్న ఫైనలిస్టులు టైటిల్ కోసం మేము పోరాడతాం, అందులో తగ్గేదేలే అంటున్నారు. కానీ ఆ టైటిల్ తీసుకురావడంలో ఆయన కూడా తగ్గేదేలే అంటున్నారు. ఆయన సాంగ్ వస్తే యూట్యూబ్ షేక్ అవుద్ది, ఆయన సినిమా వస్తే రికార్డులు బద్దలవుతాయి. సాధారణంగా ఒక కొరియోగ్రాఫర్ ఏదైనా స్టెప్ చేసి చూపిస్తే అది మూమెంట్ అవుతుంది. అదే మూమెంట్ ఆయన వేస్తే అది గ్యారంటీ రిజిస్టర్ మూమెంట్ అవుతుంది. పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీస్ అందరూ ఈయనకి కనెక్ట్ అవుతారు. ఆ కనెక్షనే ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్లు. ఒక్కసారి స్టేజ్ మీద అడుగు పెడితే రచ్చః రచ్చస్య రచ్చోభ్య. ఇందాక ఆయనకి ఫోన్ చేసి అడిగాను, సార్ ఎక్కడున్నారు అని. నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నాడు. ఇలాంటి క్రేజీ డైలాగులు చాలా ఈజీగా చెప్పే our very own icon star is ready. మా కంటెస్టెంట్లు ఇది డి ఇది మా అడ్డా అంటున్నారు. ఇప్పుడు వచ్చి ఆయన అంటాడు, ఏ బిడ్డా ఇది నా అడ్డా. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఏ తాకో తాకో మేకా ఉలుచి కొట్టు దిపికా హుయ్. నాదే ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే. ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే, తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే. నన్నైతే పుట్టెటోడు భూమినే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించే ఎదిగటోడు ఇంకోడు నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. నే తిప్పానా మీసమటా సేతిలోన గొట్టలటా, సేసిందే యుట్టమటా సయ్యందే సంధి కటా. బిడ్డ ఇది నా అడ్డా, ఏ బిడ్డ ఇది నా అడ్డా, ఏ బిడ్డ ఇది నా అడ్డా. అరే ఏ బిడ్డ ఇది నా అడ్డా, ఏ బిడ్డ ఇది నా అడ్డా, ఏ బిడ్డ ఇది నా అడ్డా, ఏ బిడ్డ ఇది నా అడ్డా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. అందరికి నమస్కారం, బాగున్నారా? ఇట్స్ గుడ్ టు బి బ్యాక్ అగైన్. 3 అప్పుడు వచ్చా, 13 అప్పుడు మళ్ళీ వస్తున్నా. 10 ఏళ్ళైనా 10 తగ్గలా. నిజంగా సార్, 7 నెలల క్రితం మీరు తగ్గేదేలే అన్నారు. ఈ 7 నెలల నుంచి ఎవరిని కెలికినా తగ్గేదేలే అంటున్నారు అందరు. తగ్గదు ఎవరు. మీ రాకతో మా ఎనర్జీ కూడా అస్సలు తగ్గదు సార్. అండ్ వి హావ్ అవర్ లవ్లీ జడ్జెస్ దేర్. హలో మాస్టర్, హలో ప్రియా అండ్ పూర్ణ గారు. హలో. మిమ్మల్ని టీవీలో చూడటం అయితే ఫస్ట్ టైం కలవటం.
నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఆర్ వండర్ఫుల్ టీమ్ లీడర్స్ ఫ్రమ్ ద క్వీన్ సైడ్, రష్మి అండ్ దీపిక. హాయ్ అంటే తనైతే కలిసాను, మిమ్మల్ని టీవీలో ఇదే చూడటం. నైస్ మీటింగ్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకో ఇద్దరు ఉన్నారు సార్ ఇటు సైడ్, మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిడేట్ సార్ ఈ సెట్ లో వాళ్ళిద్దరు. హైపర్ పీపుల్. హైపర్ ఆది సార్, సుడిగాలి సుధీర్. ఆఫ్ కోర్స్. హాయ్. సోఫా స్టార్స్ సార్ వీళ్ళందరూ. అంటే అంటే ఎప్పుడు సోఫాల్లోనే ఉంటారు సార్. అన్న మీ డైలాగులు మా వాళ్ళకి అందరికి సెట్ అయిపోతాయి. మీరు గమ్మున ఉండవే అంటారు కదా, అవును. అది వాళ్ళతో మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే ఎపిసోడ్ అంతా గమ్ముగానే ఉంటారు. వేదం సినిమాలో టీ షర్ట్ చూస్తే తెలిసిపోద్ది అంటారు కదా, అవును. అది ఇతనితో చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది. అలా వైకుంఠపురంలో స్టైల్ గా ఉంది కదా, నాకు నచ్చింది. అది నాతో చెప్పక్కర్లేదు, ఎందుకంటే నేను ఎలాంటి బట్టలు వేసిన స్టైల్. దేవుడా దేవుడా. ఆయనకైతే నేను ఆడా ఉంటా ఏడా ఉంటా అనే డైలాగ్ ఆయనకి చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన అన్ని ఛానల్స్ లో ఉంటాడు, ఆడబడితే ఆడు. అన్నా ఇంకా అక్కడ ఇద్దరు ఉన్నారు కదా మేడమ్స్ సార్, మేడమ్స్ అంతే. మన మధ్యలో గణేష్ మాస్టర్ ఉన్నారు కదా, ఇంకా ఆయనకైతే దువ్వాడ జగన్నాథం దాంట్లో చెప్పిన మనం చేసే మంచి తెలియాలి, మనిషి తెలియకపోయినా పర్లేదు, అది అందులో మన గణేష్ మాస్టర్. డాన్స్ విషయం వచ్చేసరికి మాత్రం మాస్టర్ రచ్చోభ్య. ఇదంతా కూడా మీదే సార్. Thank you, నా master. డాన్సింగ్ బయటికి వచ్చింది అంటే సరే అన్న ఇంకా మీ గురించి, మీ సక్సెస్ గురించి ఒక స్టేజ్ మీద ఎప్పటి నుంచో మాట్లాడాలని ఒక ఇది ఉండేదన్న. మీరు ఎదిగిన విధానం అబ్బా ఆ రేంజ్ వేరన్న. అంటే బేసిక్ గా ఒక ఇంటికి పేరు తెస్తే కొడుకు అవుతాడు, ఒక రాజ్యానికి పేరు తెస్తే కింగ్ అవుతాడు, ఒక సొసైటీకి పేరు తెస్తే లీడర్ అవుతాడు, ఒక ఇండస్ట్రీకి పేరు తెస్తే స్టార్ అవుతాడు. కానీ ఇవన్నీ కలిపితే మీరు అవుతారన్న. ఒక డైరెక్టర్ ఒక హీరోని అనుకుంటే ఇతనితో ఏం చెయ్యొచ్చు అని కన్ఫ్యూజన్ గా ఉంటాడు, కానీ ఆ హీరో మీరైతే ఇతనితో ఏదైనా చేయొచ్చు అని కాన్ఫిడెంట్ గా ఉంటాడు. అలా మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అల్లు అరవింద్ గారి కొడుకు వచ్చాడు, అల్లు రామరంగయ్య గారి మనవడు వచ్చాడు, మెగాస్టార్ గారి మేనల్లుడు వచ్చాడు అన్నారు. కానీ మీరు ఎదిగిన విధానం చూశాక నాకు అనిపించింది అన్న, వచ్చింది మనవడో కొడుకో అల్లుడో కాదు, బాక్స్ ఆఫీస్ కి మొగుడు వచ్చాడని అర్థం. ఒక డబ్బున్నోడు ఇంకో డబ్బున్నోడిని ఎంకరేజ్ చేసే ఈ రోజుల్లో టాలెంట్ ఎక్కడుంటే అక్కడ వెతికి మరీ ఎంకరేజ్ చేసే మనస్తత్వం మన ఐకాన్ స్టార్ది. ఫైనల్ గా ఒకటే చెప్తానన్నా, సినిమా పట్ల మీకున్న ప్యాషన్, సినిమాలో మీరు పెట్టే డెడికేషన్, సినిమా కోసం మీరు పెట్టిన హార్డ్ వర్క్, సినిమా వల్ల మీకు వచ్చిన క్రేజీ, ఇవన్నీ ఎప్పటికీ తగ్గేదేలే. సూపర్ అన్న. ఇలా ఒక స్టేజ్ మీద ఎప్పటి నుంచో మీ సక్సెస్ గురించి మాట్లాడాలనుకున్నాను, ఈ రోజు మాట్లాడేసాను. థ్యాంక్ యూ సో మచ్. సో అందుకే మీ ఇంపాక్ట్ అంటే మీరు సినిమా చేసినప్పుడు పాన్ ఇండియా అని ఎప్పుడు చెప్పక్కర్లేదు సార్, ఎందుకంటే మీ సినిమా ఇంపాక్ట్ ఇండియా వైడ్ ఉంటది, వరల్డ్ వైడ్ కూడా ఉంటది. థ్యాంక్ యూ. అందుకే ఐకాన్ లో ఎప్పుడు ఆ ఇంపాక్ట్ అలా క్రియేట్ చేస్తారు. అండ్ ఐకాన్ లో సి అంటే మీరు నుంచున్నా కూర్చున్నా మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అందులో సినిమా గ్యారంటీ ఉంటది. అండ్ ఐకాన్ లో ఓ ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్ డాన్స్ మూవ్స్. మీరు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక స్టెప్ ఎక్కడో అక్కడ, మా షోలో పర్టికులర్ చెప్తే మీ పాటో మీ డైలాగో మీ డాన్స్ కంపల్సరీ స్టేజ్ మీద ఉంటుంది, ప్రతి ఎపిసోడ్ లో ఉంటుంది. అది ఉండాలనుకునే నేను ప్రతి సినిమాలో చేస్తూ ఉంటాను. నా అవుట్ స్టాండింగ్ మూవ్స్ కి క్రెడిట్ అంతా నేను నా కొరియోగ్రాఫర్స్ కి ఇస్తాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఎండ్ ఫర్ ద నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ సార్ మీది. సినిమా కోసం మీరు పడే కష్టం, మీరు తీసుకునే డెసిషన్స్. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఎప్పుడు ఒకటే అనుకుంటుంటాను, ఎప్పుడు ఏ విషయం అయినా ఇది ఇంతే అని అనుకోద్దు, అంతే, అది చాలు, అదే ముందు తీసుకెళ్తుంది. సో మీ రాకతో ఫినాలే పేరే కాదు దాని స్పెల్లింగ్ కూడా మార్చేశారు. సో ఈ రోజు మీ ముందు పర్ఫార్మ్ చేయడానికి మా ఫైనలిస్టులు సూపర్ గా రెడీగా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో ఈ టెన్షన్ లో మీరు వచ్చారని బోలెడు కబుర్లు చెప్పి అసలు విషయం వచ్చింది సార్, ట్రోఫీ సార్. ఇది నా అడ్డా. 10 ఏళ్ల తర్వాత మీ ఎంట్రీకి మామూలు రేంజ్ లో ఉండకూడదు, అందుకే కత్తులతో దిగారు మా వాళ్ళు ట్రోఫీ. వాట్ అ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్. అప్పుడు వచ్చినప్పుడు నేను సుకుమార్ గారు ఆర్య 2 చేస్తూ ఉన్నాం, ఇప్పుడు మళ్ళా నేను సుకుమార్ గారు పుష్ప చేస్తున్నాం.
అండ్ ఆ నెంబర్ కూడా కరెక్ట్ గా సరిపోయింది సార్. అంటే 10 సంవత్సరాలు అవును. D3 నుంచి D13 వరకు. మళ్ళా నెక్స్ట్ నా నంబర్ 23 ఏనా? 23 ఏనా? మీరు ఒప్పుకుంటే 14, 15, 16, 17, 18. బట్ సార్ మా కంప్లీట్ డి ఫ్యామిలీ తరఫు నుంచి ఈ పుష్పరాజ్ కి ఈ మాచిరాజ్ స్వాగతం పలుకుతున్నాడు. ఆ 2 బ్యూటిఫుల్ లేడీస్ ఒక స్పెషాలిటీ ఉంది సార్. ఏంటది? ఎవరైనా బాగా డాన్స్ చేస్తే ప్రియమణి గారు హగ్ ఇస్తారు అనమాట. పూర్ణ గారు అయితే బాగా పెర్ఫార్మ్ చేస్తే దగ్గర పిలిచి బుగ్గను కొరుకుతారు సార్. ఇంకా బాగా పర్ఫార్మ్ చేస్తే సో సార్ థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మీ ముందు పర్ఫార్మ్ చేయడానికి. డెఫినెట్లీ. ప్లీజ్ బి సీటెడ్ సార్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద బెస్ట్. చింపేయండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వండర్ఫుల్ టు బి బ్యాక్. డి Okay, so Icon star Allu Arjun is here. Welcome, sir. Welcome. మీ సమక్షంలో ద లాస్ట్ అండ్ ఫైనల్ పర్ఫార్మెన్స్ చేయడానికి మా ఇద్దరు ఫైనలిస్టులు సిద్ధంగా ఉన్నారు. సో విత్ యువర్ పర్మిషన్, yes, go ahead with the show. All the best. D. Yes. Okay, so let's begin the last and final segment. D13 grand finale shootout. అయ్యయ్యో వద్దమ్మా వద్దమ్మా, ఈ పక్కనే నా టీ కొట్టుందమ్మా. అందరికీ ఓ కప్పు టీ ఇద్దామనుకున్నాను. ఈ రోజు డబ్బులు తీసుకోను. సుఖీ భవ. సుఖీ భవ. చూడండి, మీకు విషయం చెప్పడానికి వచ్చిన ఒక్క పదము ఆంగ్లం వాడకుండా మాట్లాడుతున్నాను, సరిగ్గా వినండి. ఏం మాట్లాడుతున్నావురా? ఎవడ్రా వాడు? నాకు ఆ పిల్ల అంటే చాలా ఇష్టం రా. మనకేమైనా ఎఫెక్ట్ అయితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారు. అది నా లైఫ్ లో ఆ పిల్ల. కొంచెం బీట్ మార్చండి రా బాబా. రాజా రాజా నా మన్మథ రాజా, నీకై వేచెను రోజా, ఒడిలో చేర్చుకో రాజా. గమ్మునుండవా.
గమ్మునుండువా. ఏ బిడ్డ ఇది నా అడ్డ అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ ఈ D13 గ్రాండ్ ఫినాలేలో ఇప్పుడు జరిగిన ఈ రౌండ్ నిజంగానే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినాలేస్. లెట్స్ ఇన్వైట్ ఆన్ టు ద స్టేజ్ అవర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అండ్ వచ్చేసారు సార్ ఇస్ ఆన్ స్టేజ్. అలాగే ఈ స్టేజ్ మీదకి మై లవ్లీ జడ్జెస్ ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఇవాళ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మనసులో మాత్రం అందరు గెలిచేశారు. థ్యాంక్ యూ సార్, వెరీ వెల్ సెడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఇప్పుడు ద డి టైమ్, కావ్య అండ్ కార్తీక్ ఆన్ స్టేజ్. ఫస్ట్ చేయి ఎత్తే లోపల ఇద్దరు చేయి ఒకసారి ఎత్తాను నేను. D13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ టైటిల్ ఎవరు గెలుచుకుంటున్నారో సో ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? 10 9 8 7 6 5 సార్ ఒక నిమిషం. ఆయన ఎక్స్ప్రెషన్ చూసావు సరే, మనం టెన్షన్ పడాలి, అందుకంటే ముందు ఆయన టెన్షన్ పడుతున్నారు, ఆయన భయపడ్డారు. సార్ ఆల్ ఓకే, ఆల్ ఓకే వెళ్దామా? కానీ ఏదైనా కూడా రే అనేది ఉంది నా ఫీలింగ్ అంతే. ఏం లేదు సార్, మేము టెన్షన్ పడతాం, మీ పేరు చెప్పి మేము ఆపుకున్నాం అంతే మధ్యలో. ఓకే ఈసారి తగ్గేదేలే. 10 9 8 7 6 5 4 3 2 1 and the winner is ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ D13 Kings vs Queens. Title goes to Queen Kavya. ఇది నా అడ్డ అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ And alage 75 lakh rupees cash prize. Icon star Allu Arjun garu, thank you so much. తగ్గేదేలే.